పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది కుటుంబాలు ఉన్నాయి. అయితే వారి వారి కుటుంబాలలో ఆశీర్వదించబడినటువంటి కుటుంబాలు ఉన్నాయి, లేక ఆశీర్వదించబడినటువంటి గృహాలు ఉన్నాయి. అదేవిధంగా శాపాన్ని తెచ్చుకున్న కుటుంబాలు లేక గృహాలు కూడా ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో రెండు రకాల గృహాలు ఉన్నాయి. ఈ రోజున మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని గృహాలను మనం ఈ రోజున మనము ధ్యానం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే, వాస్తవానికి మన కుటుంబాలలో లేక మన గృహాలలో ఏమండి ఆ రోజు వారు ఆశీర్వదించబడినటువంటి ఆశీర్వాదం, వారు అనుభవించినటువంటి దీవెన, వారు ఆశీర్వాదకరమైన పాత్రలుగా ఉండినటువంటి సందర్భాలు మనము చదువుతున్నప్పుడు ఏమంటే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటాయి. మరి అలాంటి ఆ సందర్భాలు లేక అలాంటి పరిస్థితులు నేటి దినాలలో మన కుటుంబాలు లేక మన గృహాలు ఎందుకు ఆశీర్వాదకరంగా ఉండట్లేదు? మన గృహాలు ఎందుకు దీవెనకరంగా ఉండట్లేదు? పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది గృహాలు ఉన్నాయి. వారి గృహాలలో ఆశీర్వదించబడడానికి గల కారణాలేంటో, కొన్ని గృహాలు పాడైపోవడానికి చెడిపోవడానికి గల కారణాలేంటో ఈ రోజున కొన్ని విషయాలు మనము ధ్యానం చేయవలసినటువంటి అవసరం ఉంది. అందుకని మొట్టమొదటిగా చూడండి, ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకుందాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఇప్పుడు హారానులో నివసిస్తున్నటువంటి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటయ్యా అనంటే, యెహోవా ఏమని మాట్లాడుతున్నాడు అనంటే, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అన్నాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాముతో మాట్లాడుతూ, అబ్రహాం, నేను చూపించు దేశానికి నీ వెళ్ళాలి, కాబట్టి నీ ఇంటిలో నుండి బయటికి రా, నీ బంధువులను విడిచిపెట్టిరా, నీ దేశమును విడిచిపెట్టిరా, నేను చూపించే దేశానికి నీవు వస్తే, నీవు నా మాట వింటే నేనేం చేస్తానో తెలుసా? ఇదిగో నేను నిన్ను అత్యధికముగా ఆశీర్వదిస్తా. అత్యధికముగా ఆశీర్వదించడమే కాకోకుండా ఇదిగో నేనేం చేస్తానయ్యా అంటే, భూమి యొక్క సమస్త జనములు నీ యందు ఆశీర్వదించబడనని అక్కడ దేవుడిని లేకుండా మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఇదిగో నీవు నా మాట విని నేను చెప్పిన మాట ప్రకారముగా నీవు నీ ఇంటిలో నుండి బయటికి వస్తే, నేను చూపించు దేశానికి కనుక నీవు వెళ్ళగలిగితే నేనేం చేస్తానో తెలుసా? ఆశీర్వదిస్తాను. నీవు ఎక్కడ అడుగు పెడితే ఆ ప్రాంతాన్ని నేను దీవిస్తాను. నిన్ను పొగిడిన వారిని అనగా నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను. ఒకవేళ నిన్నెవరైనా దూషించారా, నిన్నెవరైనా శపించారా, నేను అలాంటి వారిని కూడా దృష్టిలో పెట్టుకుంటాను, వారిని నేను శపిస్తాను. ఎందుకో తెలుసా? ఏ ఆధారము లేనప్పుడు నేను నిన్ను పిలిచాను, పిలిచినటువంటి పిలుపుకు నువ్వు లోబడి వస్తున్నావు అని చెప్పినటువంటి సందర్భంలో పిల్లరా జరిగినటువంటి సంఘటన ఏంటో తెలుసా? ఈ అబ్రహాము యొక్క గృహములో ఉన్నటువంటి పరిస్థితి మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు సర్వసాధారణంగా నన్ను తీసుకుంటే, నేను ఒకవేళ అమ్మాయి దేవుడు పలానా చోటకు రమ్మన్నాడు అని చెప్పి నా భార్య దగ్గరికి వెళ్ళి, నడు రేపొద్దున వెళ్ళిపోదాం, దేవుడు రమ్మన్నాడు వెళ్ళిపోదాం నడు అని అన్నాను అనుకోండి. ఎలా ఏమంటారు చెప్పండి? అమ్మా పిల్ల దగ్గర ఏమంటారు? ఎక్కడికి వెళ్తున్నావు అడ్రస్ చెప్పకోకుండా, పలానా స్థలానికి వెళ్తున్నాము అని చెప్పకోకుండా, రామ్మాయ శారమ్మ అంటే చాలు పరిగెత్తుకుని వచ్చేటువంటి పరిస్థితులు నేటి దినంలో కనబడుతున్నాయి అంటారా? అక్కడికి వెళితే మనకు అన్ని సరిపోతాయా? అన్ని సమృద్ధిగా ఉంటాయా? ఎక్కడికంటే అక్కడ బాగుంటుందంటావా? నేటి దినాల్లో ప్రశ్నలు. పిల్లలు ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నటువంటి విషయం ఏంటో తెలుసా? అబ్రహాము గృహము ఆశీర్వాదకరంగా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? పిల్లరా, ఆ కుటుంబం అంతా కూడా లేక ఆ గృహం అంతా కూడా దేవుని మాటకు లోబడినటువంటి గృహము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున మన కుటుంబాలలో ఒకవేళ పురుషుడు దేవుని అంగీకరిస్తే స్త్రీ వెనక లాగుతా ఉంది.
ఒకవేళ స్త్రీ దేవుని మాట అంగీకరిస్తే పురుషుడు లాగుతూ ఉన్నాడు. ఒకవేళ భార్య భర్తలు ఇద్దరు కూడా దేవుని నమ్మి విశ్వాసయుతుల ముందుకు సాగిపోతూ ఉంటే పిల్లరా వెనక పిల్లల వల్ల సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. నేడు దినాల్లో జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఇవి. కానీ ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఇక్కడ అబ్రాహాముతో దేవుడు మాట్లాడుతూ ప్రత్యక్షమై ఉన్నాడు. అబ్రాహాం, నేను చూపించే దేశానికి నీవు రావాలి, నువ్వు నా మాట వింటే నేను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. ఆ మాటకు లోబడింది ఆ గృహం. అబ్రాహాము యొక్క గృహము లోబడింది. ఏమండి, ఆ మాటకు శారయి లోబడింది. ఆ మాటకు అతనితో పాటు వచ్చినటువంటి లోతు లోబడ్డాడు. ఈ ముగ్గురు కూడా తనకు కలిగినది అంతటిని పట్టుకుని ప్రిల్లరా వారు ప్రయాణము కొనసాగించినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, అబ్రహాము గృహము ఆశీర్వదించబడడానికి గల కారణం దేవుని మాటకు లోబడినటువంటి కుటుంబం. ఈ రోజున మన కుటుంబాలు మనం ఆలోచన చేస్తే, మన కుటుంబాల గురించి కనుక మనం వ్యక్తిగతంగా పరిశీలన చేస్తే నిజంగా మన కుటుంబాలు ఎంతవరకు దేవుని మాటకు లోబడుతున్నాయి, మన కుటుంబాలు ఎంతవరకు దేవునికి విధేయులు అవుతూ ఉన్నాం. దేవుని మాటను భుజాన వేసుకుని ప్రయాణం చేసే కుటుంబాలు ఎన్ని ఉన్నాయి ఈ రోజున. ఆ రోజు అబ్రహాము కుటుంబము అంతగా ఆశీర్వదించబడడానికి, అబ్రహాము యొక్క కుటుంబము ఈ రోజు కూడా అబ్రహామును జ్ఞాపకం చేసుకుని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశములో అబ్రహాము సంతానముగా విశ్వాసము ద్వారా పిలువబడడానికి గల కారణం ఏంటో తెలుసా? ఈ రోజున మనకు బోలెంత మంది ముందు చెప్పుకోవచ్చు. అబ్రహాం గురించి చెప్పవచ్చు, దావీదు గురించి చెప్పవచ్చు, యాకోబు గురించి చెప్పవచ్చు, ఇస్సాకు గురించి చెప్పవచ్చు. మన ముందు ఎన్నో గుర్తులు ఉన్నాయి, ఎంతో మంది భక్తులు మనకు కనబడుతున్నారు. కానీ ఆ రోజు కాలానికి పిల్లరా అబ్రహాముకు ముందు ఇదిగో మేము దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి మీరు నమ్ముకోనండి అని చెప్పినటువంటి వారు ఎవరు లేరు ఆ రోజున. కానీ దేవుడే అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాం నా మాట విను అనగానే పిల్లరా ఆ కుటుంబము లేక గృహం అంతా కూడా దేవుని మాటకు లోబడి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి, ఎక్కడ ఉండమంటే అక్కడ, ఏం చెయ్యమంటే అది చేసి వారు దేవుని నుండి దీవించబడ్డారు. ఈరోజు మన కుటుంబాలు దీవించబడాలి అంటే మనం ఏం చేయాలి తెలుసా? మన గృహాలు దీవెనకరంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? మన గృహాలు కుటుంబాలు కూడా పిల్లరా ఈ రోజున ఆశీర్వాదం పొందినటువంటి అబ్రహామును చూసి మనం నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. అదే కోణంలో మనం ఆలోచన చేయగలిగితే మన గృహము దేవుని మాటకు లోబడే గృహముగా మన కుటుంబాలు లేక మన గృహాలు ఉండాలి. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అబ్రహాము కుటుంబం అంతగా ఆశీర్వదించబడడానికి గల కారణాలు ఏంటయ్యా అంటే చూడండి, అదే ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుకుందాం. నా సన్నిధిలో నడుచుచు ఎలా ఉండాలి? నిందారహితుడవై ఉండుము. నీవు నా సన్నిధిలో నడుస్తూ ఉన్నావు, నా మార్గాన్ని అనుసరించి నడుచుకుంటూ ఉన్నావు. ఇప్పుడు నీకు ఒక మాట చెప్తున్నాను. నా సన్నిధిలో నడుచుచున్నటువంటి అబ్రహామా, నీ జీవితం ఎలా ఉండాలి, నీ బ్రతుకు ఎలాగుండాలి అనంటే నిందారహితుడుగా ఉండాలి. ఇప్పుడు నిందారహితుడివై ఉండుము. ఇప్పుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, నాకును నీకును మధ్య ఈ నిబంధనను, నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా నేను అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. పిల్లల దేవునికి అబ్రహాముకుని మధ్య ఒక నిబంధన ఏర్పాటు చేసుకున్నారు. అబ్రహాము గృహము ఆశీర్వదించబడడానికి గల కారణం దేవుడు అబ్రహాముతో ఏం చెప్పాడో ఆ చెప్పిన మాట ప్రకారముగా అబ్రహాము జీవించాడు. ఇక్కడ ఒక మాట అన్నాడు, అయ్యా నీవు నా సన్నిధిలో నడుస్తూ ఉన్నప్పుడు, నా సన్నిధిలో నీవు జీవిస్తూ ఉన్నప్పుడు ఎలా ఉండాలని దేవుడు మాట్లాడాడు అనంటే నిందారహితుడిగా ఉండాలి. నిందారహితుడు అనంటే నింద లేనివాడు, నింద వెయ్యనివాడు. ఇప్పుడు సర్వసాధారణంగా నిందలేని వాళ్ళుగా ఉండేవాళ్ళు ఒకవేళ ఉంటే ఉండొచ్చేమో, కానీ పక్కన ఉన్న వారి మీద నిందలు వేసేవారు లేకపోలేదు కదా. ఆ కుటుంబం అండి, ఆ గృహం అండి, వాళ్ళండి, అయ్యి బాబాయ్ వాళ్ళ గురించి ఏం చెప్తానండి. పిల్లరా ఈరోజు మనం ఆలోచన చేస్తే దేవుడితో అబ్రహాము
అబ్రాహాముతో దేవుడు వారిద్దరి మధ్య ఉన్నటువంటి నిబంధన ఏంటో తెలుసా? ఆయన అన్నాడు, నిందారహితుడిగానే ఉండాలి. ఎప్పుడైతే నీవు నిందారహితుడిగా ఉంటావో, చూడండి అక్కడ ఇంకొక మాట అన్నాడు, 7వ వచనం కూడా చదువమ్మా. 7వ వచనం, నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా చూడండి, అబ్రహాముతో ఒక నిబంధన చేశాడు ఆయన. అబ్రహామా, నీవు నా సన్నిధిలో నిలుస్తూ ఉన్నప్పుడు నీవు నిందారహితుడిగా ఉండాలన్నాడు. అలాగే ఉన్నాడు. ఇక్కడ 7వ వచనం కనుక వచ్చేసరికి అంటున్నాడు, అయ్యా నీతో నేను మన మధ్యలో ఉన్నటువంటి నిబంధన ఏదైతే ఉందో అది నేను నిత్య నిబంధనగా నేను స్థిరపరచాలనుకుంటున్నాను. నీతో చెప్పినట్లుగా నీ సంతానాన్ని కూడా అదే నిబంధన వర్తిస్తుంది. ఇప్పుడు అబ్రహాము సంతానము అని చెప్పుకొని నిందలు వేసే వాళ్ళుగా, నిందలు కలిగినటువంటి వారుగా మనము బ్రతుకుతూ ఏమంటే మన జీవితంలో సరైనటువంటి కోణములో లేకుండా మేము అబ్రహాము సంతానమేనండి అని అన్నట్లుగా ఆనాడు పరిసయ్యులు, సద్దుకయ్యులు ఏమంటే శాస్త్రులు పలికినట్లుగా ఒకవేళ నేటి దినాల్లో మనము కూడా ఏమంటే మేము కూడా అబ్రహాము సంతానమేనండి అని చెప్పుకుంటే అది నీకు దేవుడికి మధ్య ఉన్నటువంటి నిబంధన కాదు. దేవుడిచ్చినటువంటి నిబంధన ఏంటో తెలుసా? ఇదిగో నా సన్నిధిలో నిలిచేటువంటి నీవు నిందారహితుడిగా ఉండాలి. ఆ అబ్రాహాముతో అన్నటువంటి మాట, నీ పిల్లలతో కూడా ఇదే నిబంధన నేను ఏం చేస్తున్నాను, స్థిరపరుస్తున్నాను. కాబట్టి అబ్రహాము యొక్క గృహము, అబ్రహాము యొక్క కుటుంబము ఆశీర్వదించబడడానికి గల కారణం ఏంటయ్యా అనంటే దేవునితో నిబంధన కలిగినటువంటి గృహము. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు మనం ఆలోచన చేద్దాం. మనము దేవుని సన్నిధిలో కొన్ని నిబంధనలు తీసుకుంటూ ఉంటాం. డిసెంబర్ మాసం రాగానే 31వ తారీఖున చాలా మంది నిబంధనలు తీసుకుంటూ ఉంటారు కదా. ఎలాంటి నిబంధనలు అంటే, అబ్బా నూతన సంవత్సరాలు అడుగు పెట్టిన తర్వాత నేను అస్సలు ప్రార్థన మానకూడదు. నూతన సంవత్సరంలో అడుగు పెట్టిన తర్వాత అసలు ప్రతి ప్రార్థనకు నేను అటెండ్ అవ్వాలి. నూతన సంవత్సరాలు అడుగు పెట్టిన తర్వాత నా జీవితం ఇలాగ ఉండాలి. నేను సిగరెట్లు మానేయాలి, నేను మందు మానేయాలి, నేను పానపరాగులు మానేయాలి. ఇలా రకరకాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఆలోచన చేసిన తర్వాత ఆ నిబంధన కొన్ని రోజులు మాత్రమే ఉండగలుగుతుంది. అది కుటుంబ వ్యవస్థ కావచ్చు, శరీర సంబంధమైనటువంటి అలవాట్ల వ్యవస్థలే కావచ్చు. ఇక ఇలా ఆలోచన చేసుకుంటే పిల్లరా, నేటి దినాల్లో చాలా మంది దేవుడి దగ్గరకు వచ్చి నిబంధన చేసుకుంటా ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే మారు మనసు పొందేటువంటి తొలి దినాల్లో కూడా కొన్ని నిబంధనలు చేసుకుంటారు. ప్రభువా ఇదిగో నన్ను క్షమించయ్యా, నన్ను క్షమిస్తే ఇక నుండి నేను ఇలా ఉంటానయ్యా, నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా, నా కుటుంబాన్ని దీవించయ్యా. ఇలాగ ప్రార్థన చేసే సందర్భాలు కూడా మారు మనసు పొందిన తొలి దినాల్లో ఎన్నో విషయాలు మనం చూస్తాం. అయితే దేవుడి వాక్యంలో మనతో మాట్లాడుతున్న మాట తెలుసా? అబ్రహాముతో దేవుడు ఏ నిబంధన అయితే చేశాడో ఆ నిబంధన స్థిరపరుచుకున్నాడు. ఆ నిబంధన ప్రకారంగా అబ్రహాము బ్రతికాడు. ఆ నిబంధన ప్రకారంగా అబ్రహాము జీవించాడు. అందువలనే అబ్రహాము యొక్క గృహము ఆశీర్వదించబడింది. కూడా విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆదికాండము 12వ అధ్యాయము 7-8 వచనాలు ఒకసారి సహాయం చేయండి. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకును ఈ దేశము ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను అనే మాట అక్కడ మాట్లాడుతూ అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకును తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికి మధ్య గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియులారా, అబ్రహాము చేస్తున్నటువంటి పని, అబ్రహాము యొక్క జీవితంలో ప్రియులారా ఆ గృహము ఆశీర్వాదకరంగా ఉండడానికి గల కారణాలు ఏంటయ్యా అనంటే ఆ గృహము దేవుని మాటకు లోబడినటువంటి గృహం. రెండవదిగా ఆలోచన చేస్తే
ఆ గృహము దేవునితో నిబంధన చేసుకున్నటువంటి గృహము, అనగా ఆ నిబంధనకు కట్టుబడినటువంటి గృహం. మూడవదిగా మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఒక మాట చెప్పాడు. ఏం చేశాడయ్యా అనంటే, ఆయన యెహోవాకు బలిపీఠము కట్టినటువంటి ఆయన ఏం చేశాడయ్యా అనంటే, యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాము యొక్క కుటుంబంలో, అబ్రహాము యొక్క గృహము ఆశీర్వాదకరంగా ఉండడానికి మూడవ కారణం ఏంటో తెలుసా పిల్లరా? బలిపీఠము కట్టినటువంటి గృహము. మన కుటుంబాల్లో, మన గృహాలలో ఎంతవరకు మనం బలిపీఠం కట్టుకున్నాం? మనం కట్టినటువంటి బలిపీఠం ఎలాగుంది? బలిపీఠము అనగా ప్రార్థన చేసేటువంటి సమయం. బలిపీఠము అనగా దేవుని సన్నిధిలో ఆయనతో ఏకాంతంగా గడిపేటువంటి ఆ సమయం. రహస్యంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి సమయం. నిజంగా నీ ప్రార్థన బలిపీఠం ఎలా ఉంది సోదరుడా, సోదరి? ప్రార్థన చేస్తున్నామన్న మాట మాత్రమే గాని ఏదో కాసేపు అలిసిపోయావులండి, ఏం చేస్తావులండి అని చెప్పేసి మంచానికి మయంగా కూర్చుని ప్రార్థన చేసి నిద్రపోయినటువంటి వారు లేరా? ప్రార్థననే నిర్లక్ష్యం చేసి, ప్రార్థననే చేయకోకుండా ఏదో తండ్రి ప్రభువా యేసు నాయనా అని ఏదో రెండు మాటలు మాట్లాడేసి ప్రార్థన చేస్తున్నటువంటి వారు లేరా? అని ఇక్కడ అలాగుంటే అబ్రాహాము ఆ విధంగా ఆశీర్వదించబడేవాడు కాదు. అలాగున గనక అబ్రాహాము ప్రార్థన చేస్తుంటే ఈ రోజున అబ్రాహాం గురించి మనం ఆలోచన చేసేటువంటి పరిస్థితి పరిశుద్ధ గ్రంథంలో ఉండకపోవడం. కానీ అబ్రాహాము గురించి ఎందుకు అంతగా వ్రాయబడింది అని అంటే, అక్కడ అన్నట్టు యెహోవాకు ఆయన బలిపీఠము కట్టాడు. బలిపీఠము కట్టినటువంటి ఆ స్థలములో పిల్లరా, దేవుని సన్నిధిలో ఆయన బలిపీఠము కట్టి యెహోవా నామమున ఆయన ప్రార్థన చేశాడు. ఈ రోజు రండి, ఆధ్యాత్మికమైనటువంటి ప్రార్థన బలిపీఠం ఎలా ఉంది? నీ ప్రార్థించేటువంటి నీ బలిపీఠం ఎలా ఉంది? నీ ప్రార్థన అనుభవం ఎలాగుంది? క్రైస్తవులం అని చెప్పుకుంటూ, ప్రార్థిస్తున్నామని చెప్పుకుంటూ, సరైనటువంటి రీతిలో ప్రార్థన చేయకోకుండా, యథార్థంగా నడుచుకోకుండా, దేవుని మందిరంలో దేవుని స్తుతించుకోకుండా మేము క్రైస్తవులమేనండి అని చెప్పుకుంటూ తిరిగితే దాని వలన ప్రయోజనం ఏమాత్రము కూడా మనకు ఉండదు. ఈ రోజున చూడండి, మనం ఒక నిబంధనలో మనము తీసుకుంటున్నప్పుడు, లేక మనం ఒక తీర్మానము తీసుకుంటున్నప్పుడు ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నటువంటి మాట ఏంటయ్యా అంటే పిల్లరా, అక్కడ అబ్రహాము కుటుంబాన్ని గురించి ఆలోచన చేస్తే అబ్రహాము యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున అతను ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. అబ్రహాము గృహము చేసినటువంటి పనులు, అబ్రహాము గృహము ఆశీర్వదించబడడానికి గల కారణాలు, అబ్రహామును ఈ రోజుకి కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల వారు కూడా వారిని జ్ఞాపకం చేసుకోవడం గల కారణం దేవుని మాటకు లోబడిన గృహము అబ్రహాము గృహము. దేవుని నిబంధన కలిగినటువంటి గృహము అబ్రహాము గృహము. దేవునికి బలిపీఠము కట్టినటువంటి గృహము అబ్రహాము గృహము. ఇక నాలుగవదిగా చూస్తే అదే ఆదికాండము 18వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుండి ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడి, అబ్రహాము అంట మమ్రే దగ్గర ఉన్నటువంటి సింధూర వనములో ఆయన ఎండవేళ అతను గుడారపు దగ్గర కూర్చుంటుంటే దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన తర్వాత ఆయన కనులెత్తి చూసినప్పుడు ఎంతమంది కనబడ్డారు? అక్కడ 3 మనుషులుగా కనబడ్డారు. ఇప్పుడు వారిని ఏం చేశాడయ్యారంటే, వాతావరణం బాగోలేదు, ఎండగా ఉంది, అయ్యా మీరు ఇలా రండి అయ్యా అని చెప్పేసి వారిని ఇంటి దగ్గరికి తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చిన ఆయన ఏం చేశాడయ్యా అంటే, వారికి నీళ్లు తీసుకుని వస్తాను ఉండండి అయ్యా అని కూర్చోబెట్టి నీళ్లు తీసుకుని వచ్చి కాళ్ళు కడుక్కోవడానికి అవకాశం ఇచ్చాడు. వారు కాళ్ళు కడుక్కున్న తర్వాత వచ్చాడు, కూర్చుండబెట్టిన తర్వాత అన్నాడు, అయ్యా కొంచెం సేపు మీరు అలసట తీర్చుకోనండి, ఈ లోపే నేను మీకు ఏం చేస్తానంటే విందు సిద్ధం చేస్తాను, ఆహారం నేను మీకు సిద్ధం చేస్తా అని గబగబా లోపల ఉన్నటువంటి స్నానం దగ్గరికి వెళ్ళి, అమ్మాయి ఎవరో వచ్చారు, వారు మనకి కొంచెం ఆహారం పెడదాం అని గబగబా ఆ తన దగ్గర ఉన్నటువంటి మందలోనికి వెళ్ళి ఒక చిన్న దాన్ని వధించి, అక్కడ ఉన్నటువంటి పిల్లరా అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటో తెలుసా, వధించి దానికి వంట వండి ఆయన అన్ని సిద్ధం చేసిన తర్వాత
పట్టుకొచ్చి వారికి పెట్టాడు. ఎప్పుడైతే వారికి పెట్టాడో పిల్లరా వారు చక్కగా భోజనం చేస్తున్నారు. వెళుతూ 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 ఏం చెప్పారు అంటే తొమ్మిదో వచ్చి చదువు. వారు అతనితో నీ భార్య అయిన శారా ఎక్కడున్నది అడుగగా అతడు అదిగో గుడారములో ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన మీదటికి ఈ కాలంలో నీ యొద్దకు నిశ్చయముగా మేము మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగనని చెప్పాను అనే మాట అక్కడ కనబడుతుంది. పిల్లల ఎండవేళ వారు వచ్చారని, పిల్లల వారు ముగ్గురుగా వచ్చారని, అలసిపోయి ఉన్నారని, పిల్లరా అబ్రాహాము ఏం చేశాడయ్యా అనంటే వారిని కూర్చుండబెట్టి వారు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చి వారి కొరకు చక్కటి విందు సిద్ధం చేసి పట్టుకొచ్చి వారి కడుపు నిండా ఆహారం పెట్టి వారు వెళ్ళిపోవడానికి సాగనంపుతుంటే వచ్చిన వాళ్ళు అన్నారు, అయ్యా నీ భార్య అయినటువంటి సారా ఎక్కడుంది అడిగితే అదిగోనయ్యా గుడారంలో ఉంది లోపల. సరే మేము మరలా ఇదే రోజులకు వస్తాం, అనగా సంవత్సరం తర్వాత వస్తాం. మేము మరలా ఇదే రోజులకు వస్తాం. వచ్చే సమయానికి నీ భార్య ఒడిలో పండంటి మగ కుమారుడు ఉంటాడు, బిడ్డ ఉంటాడు అని చెప్పి దీవించి వెళ్ళిపోయాడు. పిల్లల జరిగినటువంటి సంఘటన నేను మీకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటయ్యా అంటే ఆతిథ్యము చేసినటువంటి గృహము దేవుడికి మహిమ కలుగును గాక. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా హెబ్రీ పత్రికలో ఒక మాట అంటాడు చూడండి. హెబ్రీకి రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీకి రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం చూడండి. అక్కడ ఏముందో, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయమరువకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి అనే మాట అక్కడ కనబడుతుంది. ఏం చేశారంట? ఇదిగో మన ఇంటికి ఎవరైనా వచ్చినా, లేకపోతే దూర ప్రాంతాల నుంచి ఎవరైనా ఇబ్బందులు పడుతున్నా, ఏమంటే మనకు కనపడినప్పుడు పిల్లల వారి విషయంలో ఏం చేయాలని కోరుకుంటున్నాడు అని అంటే ఆతిథ్యము చేయాలి. ఈరోజు ఎవరైనా కొంచెం అలా బలహీనంగా అదలమోరా అంటూ ఉంటాం కదా, ఇంకా నీకు పని పంట లేదు అదలమోరా అని. ఇక్కడ ఏం జరిగిందంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారి హెబ్రీ సంఘానికి లేఖ రాస్తూ ఆయన ఒక మాట చెప్పాడు, అయ్యా మీలో సహోదర ప్రేమ అనేది ఎలా ఉండాలన్నాడు? నిలవరముగా ఉండాలి, నిలిచి ఉండాలి, నిలవరముగా ఉండనియ్యండి, ఆతిథ్యము చేయ మర్చిపోవద్దు. ఆతిథ్యము చేయడం మర్చిపోవద్దు, ఆతిథ్యం చేయడం మర్చిపోవద్దు. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేశారు. ఎవరో వచ్చారు, అడుక్కునేవాడి వలె వచ్చాడు, ఎవరో గుంటివాడి వలె వచ్చాడు, బలహీనుడిగా వచ్చాడు, ఏమండి తెంగరోళ్ళలాగా వచ్చాడు. సరే వాడు ఎవడో మనకు అనవసరం, కానీ వచ్చినప్పుడు మనకు చేతనైనది మనల్ని సహాయం అందించినప్పుడు మన దగ్గర ఉన్నది ఏదో కొద్దిగా వారికి చేయడం ద్వారా పిల్లరా కొన్ని సార్లు అంతా తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చేశారంట. ఇప్పుడు అలా తెలియకోకుండా వారు దేవదూతలని వీరికి తెలియదు, కానీ ఎవరో పాపం ఆకలితో వచ్చారు, ఎవరో పాపం దాహంతో వచ్చారు. పోనీలే ఏముందిలే, మన బిందులో కొంచెం నీళ్ళే కదా ఆయనకి ఇచ్చేది, పోనీలే ఏముందిలే ఈ మన దగ్గర ఉన్న అన్నమే కదా, కూతందేదో పెట్టాడు కడుపు నింపుదో వెళ్ళిపోతారులే అని అనుకుని తెలియకనే ఆతిథ్యం చేశారు. ఇలా వచ్చిన వారు ఎవరయ్యా అని అంటే దేవదూతలే వచ్చారు. ఈరోజు మనం ఆలోచించేద్దాం పిల్లల, ఆతిథ్యము చేయడము మర్చిపోకూడదు. తెలిసిన వాళ్ళకి ఆతిథ్యం చేస్తాం కదా. మన బంధువులు ఎవరన్నా గొప్పోడు, బాగా పేరున్నవాడు, పలుకుబడి ఉన్నవాడు, ధనవంతుడు మన ఇంటికి వచ్చాడంటే చాలా ఆతిథ్యం చేస్తాం, కావలసినవన్నీ సిద్ధపరుస్తాం. వాడు ఏం తింటాడో కూడా కనుక్కొని మరి మనం వాటిని సిద్ధం చేస్తాం. అదే దూరం బంధువో, దూరం చుట్టమో, ఎవడో తెలుసునోడో, మొత్తం తెలియనోడో వచ్చాడు అనుకోండి, వాటిని కనీసం మనం ఈరోజు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎవరైనా బలహీనుడు మన ముందు వచ్చినప్పుడు, ఎవరైనా సహాయం కోసం మనం అందించినప్పుడు మనకున్న దాంట్లో కొద్ది గొప్ప ఇస్తూ ఉంటూ వారికి సహకారిగా ఉంటారు. పిల్లరా తెలియకోకుండానే కొన్ని సార్లు దేవదూతలకు ఆతిథ్యము చేసే గుంపులోనికి మనం వెళ్తాం. కాబట్టి
ఈ మధ్యాహ్న కాల సమయంలో పిల్లరా, అబ్రహాము యొక్క కుటుంబము, అబ్రహాము యొక్క గృహము దీవించబడడానికి గల కారణం ఏంటి అనంటే ఆతిథ్యము చేసినటువంటి గృహము, అనగా ఆతిథ్యం ఇచ్చినటువంటి గృహము. చూడండి, మరొక మాట కూడా మనం చదువుకుందాం. 5వదిగా 22వ అధ్యాయం, ఆది కాండము 22వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని. అబ్రహాము గురించి ఎందుకు అబ్రహాము అంత విశ్వాసాన్ని చూపించాడు అంటే, ఎందుకు దేవుడు అబ్రహామును అంతగా ఆశీర్వదించాడు అనంటే, చూడండి, నిండు వృద్ధాప్యంలో ఇందాక మనం చదువుకున్నాం, ఆతిథ్యము చేశాడు. వారి నిండు వృద్ధాప్యంలో పిల్లరా, వారు శారమ్మకేమో శరీరము వడిలిపోయింది, స్త్రీ ధర్మం కూడా ఆగిపోయింది. అబ్రహాముకేమో మొత్తం ముడతలు పడిపోయినటువంటి శరీరం 100 సంవత్సరాల దగ్గర అయిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఏదో వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చారు. వెళ్తూ వాళ్ళు అన్నారు, మీదటికి మరలా వచ్చే సమయానికి నీ ఒడిలో 12 బిడ్డ ఉంటాడయ్యా అని దీవించి వెళ్ళారు. అనుకున్నట్టుగానే పిల్లరా, వచ్చే సంవత్సరానికి వారికి కుమారుని ఇచ్చాడు. ఇప్పుడు 100 సంవత్సరాల వయసులో కుమారుడు పుడితే ఎంత ప్రేమ ఉంటుంది చెప్పండి. 100 సంవత్సరాల వయసులో ఎదురు చూసి ప్రార్థించి ఒక కుమారుని కనుక్కుంటే ఆ కుమారుడి విషయంలో తండ్రికి తల్లికి ఎంత ప్రేమ ఉంటది అమ్మా, ఎంత ప్రేమ ఉంటది. ఒకళ్ళు వెంటనే పుట్టారు అనుకోండి, అలాగున్న ప్రేమ ఉంటది. ప్రేమ ఉండదని నేను చెప్పట్లేదు, కానీ నాకు పిల్లలు కావాలి, ఆలస్యం అవుతుందని ఎదురు చూసి ఏమండి ప్రార్థన చేసి దేవుడి సన్నిధిలో ఏదో ఒక రకంగా కొన్ని సంవత్సరాల కనుక ఒక బిడ్డను సంపాదించుకుంటే ఆ బిడ్డ విషయంలో ఎంత సంతోషం ఉంటుంది, ఎంత ప్రేమ ఉంటుంది. ఇప్పుడు అబ్రహాముకు నిండు వృద్ధాప్యంలో కుమారుడు పుట్టాడు. ఆయన ఒక యుక్త వయసు వచ్చింది, కొంచెం వయసు వచ్చింది, బాలుడి వయసు. ఆ వయసులో ఉన్నప్పుడు ఇప్పుడు అబ్రహాముడు ఏం చేశాడంట? మొదటి వచ్చి చదవండి. ఆ సంగతులన్నీ జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును ఏం చేశాడంట? పరిశోధించెను. అంటే ఇంత వృద్ధాప్యంలో నేను అతని కుమారుని ఇచ్చాను కదా, ఆలస్యంలో కుమారుని ఇచ్చాను కదా, ఆ కుమారుని చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు, ఆ కుమారుడి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఇతని విశ్వాసాన్ని పరీక్షిద్దాం. దేవుడు ఏమనుకున్నాడు అక్కడ? అబ్రహామును పరిశోధించి అన్నాడు, అబ్రహామా, ఇదిగో నీకు ఒక్కగానొక్కగా కుమారుడైనటువంటి ఇస్సాకున్నాడు కదా, ఆ ఇస్సాకును తీసుకుని ఇదిగో నేను చూపించబోయేటువంటి ఆ పర్వతం దగ్గరికి వెళ్ళు, నేను అక్కడ ఒక బలిపీఠం పేరు చెప్తాను, అక్కడ అతన్ని పండుకోబెట్టి నా కొరకు బలి ఇచ్చేయి అన్నాడు. ఇప్పుడు తండ్రి గుండె ఏమైపోతుంది? తండ్రి గుండె ఎంత బాధపడుతుంది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? ఏ మాత్రం ఆలోచించాలి. ఇదే అబ్రహాము ఆశీర్వదించాడు. మనమైతే ఏమంటాం తెలుసా? అడగ్గా ఇచ్చావు, ఇచ్చిన అతను మళ్ళీ నువ్వే ఇచ్చేయమంటున్నావా? అది అంటావా లేదా? ఇచ్చిన నువ్వే తీసేసుకుంటావా? ఇదేనా నీ ప్రేమ? నువ్వు నిజంగా దేవుడివేనా? అసలు నువ్వు నిజంగా మమ్మల్ని ప్రేమిస్తున్నావా? అసలు ఈ బహుమతి నువ్వే ఇచ్చావా? ఎన్ని ప్రశ్నలు ఎంతమో దేవుడు. అబ్రహాము ఏ మాత్రం ఆలోచించుకోకుండా కుమారుడు తీసుకుని వచ్చాడు. కట్టెలు అతని దగ్గర పెట్టాడు, బలిపీఠానికి కావాల్సిన నిప్పు సిద్ధం చేశాడు. ప్రయాణమే వెళ్తా ఉన్నాడు. మార్గ మధ్యలో వెళ్ళేసాడు. కొడుకున్నాడు, డాడీ కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, మరి బలి ఇవ్వటానికి పశువేది లేక గొర్రెది అనంటే అనుకున్నాడు ఆయన. దాదాపు మీరు 14 వచ్చిన వరకు ఈ సందర్భంలో కనబడుతుంది. దేవుడు చూసుకుంటారు కూడా తీసుకుని వెళ్ళాడు. ఉండమన్న చోట త్రాగాడు. ఎక్కడైతే బలిపీఠం దగ్గర ఆయన ఇమ్మని చెప్పాడో ఆ స్థలంలో అతను కూర్చుండి పెట్టాడు.
ఇప్పుడు అన్నాడు, నాన్న అలా పడుకోరా నాన్న అన్నాడు. పడుకోరా అంటే పడుకున్నాడు. కాళ్ళు కట్టేశాడు, చేతులు కట్టేశాడు, బలిపీఠం మీద పిల్లలు పడుకోబెట్టాడు. ఇప్పుడు చూడండి, ఇలాంటి పరిస్థితుల్లో తండ్రి దేవుడి యొక్క విశ్వాసం ఉంచాడు. కుమారుడు 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 ఎంత విధేయుడై ఉన్నాడు అక్కడ. ఇస్సాకు ఎంత విధేయత కలిగిన వాడిగా ఉన్నాడు అక్కడ. నా చేతులు కడుతున్నావేంటి నాన్న, నా కాళ్ళు కడుతున్నావేంటి నాన్న, బలి ఇవ్వాల్సింది పశువుని కదా అంటే నన్ను ఇస్తావా? మౌనంగా ఉన్నాడు. కడతండి అలాగే చూస్తున్నాడు. పండుగ పెట్టేశాడు. పండుగ పెట్టేసిన తర్వాత పిల్లరా ఇంకేమి చేయట్లా, ఇంక అలాగే మౌనంగా ఉన్నాడు. నా చేసేది మా నాన్నే కదా, ఏదో చేస్తానులే అని అనుకున్నాడు. ఏసారి ఆ బలిచ్చేటువంటి సందర్భంలో మెడ మీదకి వచ్చే సమయానికి అబ్రాహాం అబ్రహామా అబ్రహామా అని కేకలు వేసినప్పుడు ఏంటి ఆయన అని అంటే తిరిగాడు. దేవుడు అన్నాడు, నేను ఒక్కగానొక్క కుమారుడిగా నీకు ఇచ్చాను, అది కూడా ఆలస్యంలో ఇచ్చాను, కానీ నీ కుమారుడు నాకు ఇచ్చేయి అని అంటే ఏ మాత్రము వెను తీయకోకుండా అతనిని బలి ఇవ్వటానికి కూడా నీవు సిద్ధపడ్డావయ్యా. విశ్వాసం ఒక చిన్న శ్రోతం వస్తే, ఒక చిన్న కష్టం వస్తే, చిన్న సమస్య వస్తే దేవుడిని దూషించేస్తున్నామే. చిన్న సమస్య మన మీద వస్తే దేవుడిని ధిక్కరిస్తూ ఉన్నామే. చివరికి దేవుడు నాకేం చేశాడని దేవుడి నామాన్ని అవమానకరమైన మాటలు మాడుతూ దేవుడికి విరోధులుగా మనం బ్రతుకుతున్నామే. కానీ అబ్రహాము విశ్వాసాన్ని మనం పరిశీలన చేస్తున్నాం. నిజంగా మన జీవితంలో నేర్చుకోవాలి. అబ్రహామును చూసి పిల్లగా అబ్రహామును చూసి నేర్చుకోవాల్సింది కొంత అయితే ఇస్సాకును చూసి నేర్చుకోవాల్సింది మరి. ఇప్పుడు ఒక మాట చెప్తారు, మనకి పిల్లలు ఉన్నారు కదా, పిల్లల్ని తీసుకుని వస్తున్నాం కదా, చర్చి కాడికి వచ్చినప్పుడు పిల్లల్ని తీసుకుని వస్తాం. అరే బాబుగా చర్చికి వెళ్తున్నావురా, చర్చికి వెళ్ళేటప్పుడు ఇదిగో రాయి ప్యాకెట్ ఇచ్చి, కొడుకునే ప్యాకెట్ ఇచ్చి, చర్చికి వెళ్ళి వచ్చేదాకా నువ్వు దాన్ని రోజు చేయదురా, తినద్దు, జాగ్రత్తగా ఉండు, మళ్ళీ ఇంటికి వచ్చాక తిందు కానీ అని అన్నామే అనుకోండి. మన పిల్లలకి ఏం చేస్తారు అమ్మా, ఏం చేస్తారు సార్? నువ్వు చెప్తే చెప్పావు కానీ నీ మాట్లాడలేకపోయింది అని వెంటనే నోట్లో పెట్టుకుని ఒక్కలాగా లాగుతాడు. అయిపోయింది అక్కడ. ఒక చిన్న విషయంలోనే మన పిల్లలను మనం క్రమశిక్షణలో పెట్టలేకపోతున్నాం. మరి అబ్రహాము ఇస్సాకుని ఎలా పెంచుంటాడంటారు అసలు? మరి అదేమైనా చిన్న శోధన, అదేమైనా చిన్న సమస్య, అదేమైనా ఏమన్నా కొద్దిపాటిది ఇలాంటి ప్యాకెట్లాగా తినే ఆహార పదార్థాలు దాచుకోరా అని చెప్పే విషయమా అంటే కాదే. ప్రాణం మీదకి వచ్చేటువంటి సందర్భం అది, తల తెగి ఏమంటే మెడ నుండి వేరైపోయేటువంటి సందర్భం అది. అలాంటి పరిస్థితుల్లో కూడా పిల్లరా ఇస్సాకు తండ్రి మాటకు విధేయుడయ్యాడు. తండ్రి మాటకు విధేయుడయ్యాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? 14 వచ్చిన చదవండి. 14 వచ్చిన చదవండి. 13 వచ్చిన చదవండి. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో ఆ కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలును వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను అనే మాట అక్కడ కనబడుతుంది. దేవుడు అతని గురించి ఏమన్నాడు చెప్పనా? అతని గురించి ఏమన్నాడో తెలుసా? నీ కుమారుణ్ణి నాకు బలి ఇవ్వటానికి నీవు ఏమాత్రము కూడా వెనుతీయలేదు, కాబట్టి నీవు దేవునికి భయపడేవాడేవని ఇందువలన నాకు కనబడుచున్నది. అంటే దేవునికి భయపడేవాడు దేవుడు ఏది చెప్తే అది, దేవునికి భయపడని వాడు దేవుని చెప్పినది ఏది చేయడుక. ఇప్పుడు అబ్రహాము గురించి మాట్లాడుతూ, అయ్యా నీ కుమారుని ఇవ్వడానికి నీవు వెనుతీయలేదు, నీ గురించి నేను ఒక సాక్ష్యం ఇస్తున్నాను, నీవు దేవునికి భయపడేవాడివని. ఇప్పుడు
నాకు అర్థమైంది. కాబట్టి నువ్వు పని చేయి, వద్దు నీ కుమారుని వద్దు, కానీ అదిగో మొదలలో గొర్రె పుట్టను తీసుకుని వచ్చి నీ కుమారుగా దాన్ని బలి అలా నీ కుమారుని తీసుకుని మాట దేవుడు చెప్పిన మాట ప్రకారంగా దేవుని మాటకు విధేయుడై ఏమంటే దేవుడు ఇమ్మన్నట్లుగానే ఏమంటే దహన బలి ఇవ్వడానికి కూడా సిద్ధపడినటువంటి గృహముగా అబ్రహాం యొక్క గృహం కనబడుతూ ఉంది. చూడండి ఇక్కడ అన్నటువంటి మాట, దేవునికి దహన బలి అర్పించినటువంటి గృహం. ఆ 14-15 వచనాల్లో అద్భుతమైనటువంటి వివరణ అక్కడ కనబడుతుంది. నేను మాట్లాడేటువంటి వివరించిన సమయం కాదు, కానీ నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్తా ఉన్నాను. అబ్రహాం యొక్క గృహము ఆశీర్వదించబడడానికి గల కారణం ఏంటి అనంటే మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆదికాండం 21వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గురించి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన ఆ నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను అని ఉన్నాయి. అబ్రహాము యొక్క గృహం ఇక్కడ ఏం జరిగిందయ్యారంటే దేవుని చేత దర్శించబడినటువంటి గృహము. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా వారు ఎంత ప్రార్థన చేస్తుంటే, వారెంతగా విధేయులై ఉన్నారో, వారెంతగా దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఉన్నారో, దేవుడి సన్నిధిలో వారు చేసినటువంటి ప్రార్థనలకు దేవుడు ఏమయ్యాడయ్యా అనంటే వారిని దర్శించాడు. మనకు కూడా చాలా సందర్భాల్లో దేవుడు దర్శించాడు అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎలాగ దర్శిస్తున్నాడయ్యా అనంటే ఉపవాస ప్రార్థనలలో, పిల్లరా దేవుని సన్నిధిలో మన పాపాలు ఒప్పుకునేటువంటి స్థలములలో దేవుడు ఇదిగో నాకు ఈ పాపాన్ని చూపించాడండి, ఇదిగో ఈ యొక్క సందర్భం నాకు చూపించాడండి, దేవుడు నన్ను దర్శించాడండి అని చెప్పి మనలో చాలా మంది దర్శనములు చూసినటువంటి సందర్భాలు మనం చూస్తాం. ఇక్కడ పిల్లరా అబ్రహాము కుటుంబం కూడా ఎంతగా ఆశీర్వదించబడడానికి ఇక్కడ కారణం ఏంటయ్యారంటే దేవుని చేత దర్శించబడినటువంటి ఎన్ని విషయాలు చెప్పాడు? 6 విషయాలు చెప్పాడు. ఏంటది? మొట్టమొదటిది దేవుని మాటకు లోబడినటువంటి గృహము. రెండవది దేవుని నిబంధన కలిగిన గృహము. మూడవది దేవునికి బలిపీఠము కట్టిన గృహము. నాలుగవది ఆతిథ్యము ఇచ్చిన గృహము. తర్వాత దేవునికి దహన బలి ఇచ్చిన గృహము. దేవుని చేత దర్శించబడిన గృహము. చివరగా 7వదిగా ఒక మాట కూడా మనం చూసుకుని ప్రార్థన చేస్తుంది. 22వ అధ్యాయం 22వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లా నేను నీవు నీ ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి తీయలేదు గనుక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, నీవు నేను చెప్పిన మాట ఏ మాత్రము వెనుతీగ చేసేసావు కాబట్టి నీవు నా మాట వినే కుమారుడిగా ఉన్నావు. నీవు నా మాట వినే, నా మాటకు లోబడేటువంటి స్వభావం నీ దగ్గర ఉందని నాకు అర్థమైంది. నాకు భయపడేటువంటి కుమారుడు అని నాకు అర్థమైంది. ఇప్పుడు నా మాట విన్నందుకు నేను నీకు ఒక పని చెప్తున్నాను. ఏంటో తెలుసా? ఇదిగో ఇప్పటి వరకు ఇచ్చిన ఆశీర్వాదం ఒక ఎత్తు అయితే, ఇక నుండి నేను ఎలాంటి ఆశీర్వదించబోతున్నాను అని అంటే, ఇదిగో నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయంటారు? మనం లెక్క పెట్టలేదు.
ఆకాశంలో కోటాను కోట్ల ఎవరి నక్షత్రాలు ఉన్నాయి. అవి మనం లెక్క పెట్టలేం. చాలా అది పెద్ద పాలపుంతది. ఎన్నో గెలాక్సీలు ఉన్నాయి. ఒక్కొక్క గెలాక్సీలో లేక ఒక్కొక్క పాలపుంతలో ఎన్నో కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. వాటిని మనం లెక్క పెట్టలేం. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక మాట అంటాడు, ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను. తర్వాత సముద్ర తీరమందలి ఇసుక వలెను పిల్లరా నీ సంతానమును నిశ్చయముగా నేను ఏం చేస్తాను తెలుసా, విస్తరింపచేస్తాను. సముద్రంలో ఆ తీరమంతా ఉన్నటువంటి ఇసుక రేణువులు ఎన్ని ఉంటాయి అంటారు? లెక్క పెట్టగలమంటారా? అక్కడ ఇప్పుడు ఇసుక తీసుకొచ్చి ఒక్కొక్క రేణువు లెక్క పెడితే ఎంత సమయం పడుతుంది? మరి అలాగే తీరమందలి అంటే సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని నేను విస్తరింపచేస్తాను. పిల్లరా, దేవుడు చెప్పిన వాగ్దానం, దేవుడు ఆశీర్వదించినటువంటి ఆశీర్వాదం పిల్లరా అబ్రహాము పొందుకున్నాడు. ఈరోజు మనం ఆలోచించేది, మనము నిజంగా దేవుడి మందిరంలో సజీవుడైనటువంటి జీవము కలిగినటువంటి దేవుడి మందిరంలో మనం మందిరంలో కూడుకున్న మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని మనం పొందుకుని వెళ్ళాలి. వచ్చాం, కొన్ని గంటల్లో ఇక్కడ గడిపాం, ఆటలు పాడాం, ప్రార్థన చేసాం, వాక్యాన్ని విన్నాం. తిరిగి వెళ్ళేటప్పుడు ఆశీర్వాదాన్ని మోసుకుని వెళ్ళాలి. ఈరోజు ఒక తీర్మానం తీసుకోగలవా? దేవుడితో ఒక నిబంధన తీసుకోగలవా? ఒక్క నిబంధన. అమ్మా, ఆ రోజు అబ్రహాము నీతో చేసుకున్నటువంటి నిబంధనకు కట్టుబడి ఉన్నందువల్ల ఆ గృహాన్ని మీరు ఆశీర్వదించారు కదా. నేను కూడా ఒక నిబంధన తీసుకున్నాను. ఇక్కడ నుండి నా గృహంలో కుటుంబ ప్రార్థన జరుగుతుంది. ఇక్కడ నుండి నా పిల్లలకు నీ వాక్య భయములో నేను పెంచుతాను. ఇక్కడ నుండి నా గృహములో ప్రార్థన, రక్షణ కూర్చిన సునాద గీతములు వినబడే గృహముగా నా గృహాన్ని నేను కట్టుకుంటాను. ఇక చెప్తే దేవుడి సన్నిధిలో ఎలాగున అబ్రహాము తన గృహాన్ని కట్టుకున్నాడో నా గృహాన్ని కూడా అలా కట్టుకుంటానని ఎవరైతే తీర్మానం తీసుకుని దేవుడితో ఒక నిబంధన తీసుకుంటారో దేవుడు ఆ నిబంధనను స్థిరపరుస్తాడు. ఆ నిబంధన ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆనాడు అబ్రహామును ఆశీర్వదించినట్లుగా, అబ్రహాము గృహాన్ని దీవించినట్లుగా ఈ రోజున నీ గృహాన్ని కూడా దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యాన్ని ఇచ్చినటువంటి నా ప్రియమైన దైవజనాన్ని ఒక్క నిర్ణయం, ఒక్క తీర్మానం, ఒక్క నిబంధన నేను దేవుడితో చేసుకోగలిగితే దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాంటి ఆశీర్వాదం, అలాంటి ధన్యత చేరువచ్చిన మనకును మన కుటుంబాలకు దేవుడు దయచేసి ఆయన రాకడ వరకు మనల్ని నమ్మకస్తులుగా చేసి భూలోకంలో ఉన్నప్పుడు ఆశీర్వాదకరమైన పాత్రలుగా ఉంటూ దేవుని యొక్క రాజ్యంలో మనం రెండవ రాకడలో ఎత్తబడే వరుసలో మనం ఉండి ఆయనను యుగయుగాలు ఆయనతో సహవాసం చేసేటువంటి అనుభవాన్ని, ధైర్యతను చేరువచ్చిన మనకును మన కుటుంబాలకు దయచేసి సదాకాలము ఆశీర్వదించి నడిపించును గాక.